హాయ్ అండి అందరికీ. నేను మీ వినీత. వెల్కమ్ టు వినీత వ్లాగ్స్. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా మేమైతే మాకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కైతే వచ్చేసామండి. శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం మిర్యాలగూడకి దగ్గరలో శ్రీనివాస్ నగర్‌లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని చాలా బాగా చేస్తారండి. ఒక జాతరలాగా ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. అండ్ మేమైతే ఇక్కడికి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్‌గా వస్తూ ఉంటామండి. మన జాతకంలో ఎలాంటి దోషాలున్నా, వివాహం కాని వారైనా, సంతాన సమస్యలున్నా, రుణ బాధలు, అప్పులు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా మన సమస్యలన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. తెలిసిందే కదండీ! సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత పవర్‌ఫుల్లో. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. మనం స్వామివారిని పాము రూపంలో మనం స్వామివారిని పూజిస్తాం కదా! మేమిక్కడ దేవాలయానికి రాగానే స్వామివారిని అభిషేకం చేసుకొని, అలంకరించుకొని, నైవేద్యం సమర్పించుకున్నాక ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారికి నాగపడగను సమర్పించడం ద్వారా జాతక దోషాలు నివారించబడతాయనైతే చెప్తారండి. మేమైతే స్వామివారికి నాగపడగనైతే సమర్పించేసాము. ఆ తర్వాత మేము స్వామివారి దర్శనానికైతే ఎళ్ళేసాము మెయిన్ టెంపుల్‌కి. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో క్యూ లైన్ అయితే. మాకు హాఫ్ ఎన్ అవర్ పైనే పట్టిందండి స్వామివారి దర్శనం. అప్పటికే అక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్వామివారితో పాటు వినాయకుడు, దుర్గామాత, రామాలయం కూడా ఉంటుందండి సెపరేట్‌గా. అందరూ దర్శనం చేసుకున్నాక మేమైతే బయటకొచ్చేసాం. దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి మాకు. అండ్ ఆ తర్వాత మేమైతే బయటకొచ్చేసినాం. చెప్పాను కదా! ఒక జాతరలాగా జరుగుతుందని. ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి అసలు బయట నేను మీకు చూపిస్తాను. మేము కావాల్సినవి తీసుకొని మేమైతే బయటకొచ్చేసాం. మీరు మాత్రం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్ అందరికీ.